ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు కొర్నేలి పరిచర్య గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కొర్నేలి శతాధిపతి దేవుని దూత ద్వారా అతను ఒక ముఖ్య సమాచారాన్ని పొందాడు. పేతురు సీమోను అనే చర్మకారుని ఇంట ఉన్నాడు, అతను పిలిపించుకొని అతని మాటలు వినాలని దేవదూతల ద్వారా అతను హెచ్చరింపబడ్డాడు. ఆ పేతురుని పిలిపించుకొని ఆయన వచ్చేలోపు తన ముఖ్య స్నేహితులను, బంధువులను పిలిపించుకున్నాడు. దైవ సేవకుడు పేతురు ఇంటికి వచ్చేసరికి ముఖ్య స్నేహితులు, బంధువులతో ఇల్లంతా కూడా నింపబడి ఉంది. ఆశ్చర్యపడిపోయాడు. వీరందరూ అన్యజనులు. అంతకుముందే నిషేధించేవారు ఎవరూ లేరు, నేను వారిని పరిశుద్ధపరిచాను, నీవు నిషేధించవద్దని దైవ దర్శనము ద్వారా పేతురు కూడా ఒక దర్శనాన్ని పొందాడు. అంతటా వారికి వాక్యాన్ని బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తిరిగి రాబోతున్నాడని ఆ సువార్త చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇల్లంతా కూడా, ఆ ఇంటిలో ఉన్న వారందరి మీదకి దిగి వచ్చాడు. వారు పశ్చాత్తాపులై మారు మనసు పొందారు. వారందరూ తిరిగి మరలా ఎవరింటికి వారు, ఎవరి గ్రామానికి వారు, ఎవరి పట్టణానికి వారు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు తన స్నేహితులకి, తన బంధువులకి చెప్పుకున్నారు. అక్కడక్కడ కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించటం, కాలక్రమంలో ఊర్లోనూ, గ్రామంలోనూ, పట్టణంలోనూ, దేశమంతా కూడా సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు యూరప్ దేశమంతా కూడా క్రైస్తవ దేశాలుగా మార్చబడటానికి కారణం ఆ రోజున కొర్నేలి యొక్క ఇంట్లో జరిగిన ఉజ్జీవం ద్వారా దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలుగా ఇన్నేటికి కూడా ఉన్నాయి. ఆ యూరప్ ఖండంలోనే ఇటలీ అనే దేశము కూడా ఉన్నది. ప్రపంచంలో 7 వింతలు కలిగినటువంటి ప్రాంతంలో అది ఒక ప్రాంతం. దేవుని యొక్క సంఘంలో దేవుడు ప్రేరణ పెట్టి ఈ కొర్నేలి పరిచర్య మన సంఘంలో 2 సంవత్సరాల నుంచి దేవుడు ప్రేరేపించినప్పటికీ ఈ యొక్క ప్రవక్తల యొక్క ఉపదేశము, దైవ సేవకుల యొక్క ప్రవచనాల ద్వారా వీటిని బలంగా మరలా కొనసాగించాలని ప్రేరణతో కొంతమందిని కృపావరాలు కలిగి దేవుని ఆత్మను పొందినటువంటి యవనస్తులు, అలాగే కొన్ని కుటుంబాలలో ఇది ప్రారంభించాలని దేవుడు ప్రేరేపించటం, గడిచిన నెల నుండి జరగటం వెంటనే ప్రారంభమైనాయి. నిజముగా దేవుడు ఈ పరిచర్య ద్వారా మొదట మీరు బలపరచబడతారు, తరువాత మీ బంధువులు, మీ స్నేహితులను సువార్తను చెప్పేటి వారుగా మీరు ఉంటారు. మొదట మీరు ప్రతి నెల ప్రార్థన జరపటం వలన మీలో దైవ సంబంధమైన ఆసక్తి, దేవుడి చిత్తము మీరు సంపూర్తిగా తెలుసుకోగలుగుతారు. దేవుని ఆత్మను పొందినటువంటి మీరు ఎలాగా దేవుని కొరకు బ్రతకాలో, ఎలా నడవాలో అనేది ఈ 6 నెలల్లో మీకు అలవాటైంది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారనే సామెత ఉన్నది కదా. అట్లనే దైవ సంబంధమైన చిత్తంలోనికి మీరు వస్తారు. మీరు తప్పిపోరు, పడిపోకుండా నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. అట్లనే పరిచర్య చేయటానికి ఏ విధంగా దేవుడి యొక్క చిత్తం చేయాలో అనే అనేక విషయాలు మీరు తెలుసుకొనగలుగుతారు. సంఘమంతా మీ ఇంటికి వచ్చి ప్రతి నెల ప్రార్థన చేయటం, మీ గురించి ప్రార్థన చేయటం, మీ బంధువులు, మీ స్నేహితులు నీకు ఉన్నటువంటి ఈ మార్పు, ఈ యొక్క వరాలు,
ఈ సంఘంలో నీవు ఉన్న ముఖ్యమైనటువంటి పాత్రలో నువ్వు పోషిస్తున్నావని అందరికీ తెలియపరచబడటం, ఘనత కలిగి జీవించటం మరి ఎంతో ఆశీర్వాదకరమైన రోజుగా ఆ నెల ఉంటుంది. నిజముగా దైవ సేవకులు ఇంట్లోకి రావటం, ప్రార్థనలు చేయటం అది ఎంతో ఆశీర్వాదకరం. మహా అయితే 300 రూపాయలు పలహారం ఖర్చు అవుతుంది. కానుక ఏదన్నా ఇస్తే 100, 200 ఖర్చు అవుతుంది. నెల 500 రూపాయలు. మనకి ఎన్ని వ్యర్థమైన ఖర్చులు, వడ్డీకి, తాగటం వలన రోజు ఎంత తాగుతున్నారండి ఇంట్లో వాళ్ళు? వేల రూపాయలు పాడు చేస్తున్నారు. దేవుని కొరకు పెట్టే ప్రతి ఖర్చు కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇవ్వకపోవటం వలన దరిద్రులైన వారు ఉన్నారంట బైబిల్లో. దాచుకొని దరిద్రులైన వారు ఉన్నారు, వెదజల్లి ఐశ్వర్యవంతులు ఉన్నారు. దేవుడు సన్నిధిలో, మందిరంలో నీ రాబడి ప్రథమ భాగాలన్నీ మందిరపు నిధుల్లోనికి తీసుకుని రావాలి. దేవునివి, కైసరవి సమర్పించాలి. దేవుని రాజ్యం కట్టబడాలంటే మనం కొంత ఖర్చు పెట్టుకోవాలి. భారం అనేది మనం వహించాల్సి వస్తుంది. ప్రియులారా, సంఘ పనులు, విధవరాండ్లకి రైసు ప్రతి నెల 5,000 రూపాయలు అందరికీ అవుతూ ఉంటే నెల నెల ఎందుకు పెట్టడం అనుకుంటే దేవుడు కార్యం జరిగిద్దా? రెండవ ఆదివారం భోజనాలు ప్రేమ విందు పెడుతున్నప్పుడు 7,000, 8,000 అవుతున్నప్పుడు మరి ఎందుకులే అనుకుంటే దేవుడు పని సాగుతుందా? లక్షలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టడం ద్వారా సౌండ్ సిస్టాలు, లైటింగు, పోస్టర్స్, సేవకులు, అనౌన్స్మెంట్లు, రకరకాల పనులు, ఎంత ప్రయాస, ఎంత కష్టం. ఈ యొక్క జనవరిలోనే 12 సభలు అంటే 7 సమావేశాలు జరిగింది. జనవరి 18, 19 2 రోజులు, చెరుమాధారంలో 3 రోజులు, ఇలా కలుపుకొని ప్రతిరోజు కూడా ఎంతో ప్రయాసతో, ఎంతో ఖర్చుతో ఈ మీటింగ్లు ఏర్పాటు చేయటం ఎందుకు? డబ్బులు దండగా అని అనుకుంటే మనుషులు మారేవారా? చెడుతనం పోయేదా? ఈ రోజున నీవు పాపం చేయకుండా ఉంటున్నావంటే కారణం ఇలాంటి మీటింగ్ల ద్వారా, ప్రార్థనల ద్వారా, 100 రోజుల ప్రార్థనలు, 50 రోజుల ప్రార్థనలు, లెంట్ డేస్ ప్రార్థనలు, ఈ యొక్క ప్రార్థనలు చేయటం ద్వారానే ఈరోజు నీవు వరాన్ని కలిగి ఉన్నావు. నీవు ఒక స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఈ విధంగా చేశాడంటే కారణము అన్నీ పనులు సంఘం తరపున చేయటం ద్వారానే ఈరోజు నువ్వు నిలిచి ఉన్నావు. నిన్ను మార్చినటువంటి సంఘం, నీవు ఇతరులని కూడా అట్టి విధంగా మార్చేటువంటి బాధ్యత దేవుడు నీ మీద మోపాడు. ఆ రోజున కొర్నేలు పరిచర్య చేసి యూరోప్ దేశం అంతటికి సువార్త ప్రకటించాడు. ఈ రోజున మీ ఇంటి దగ్గర నుండి అనేక మందికి ఈ సువార్తను ప్రకటించడానికి నీవు ఒక కారణం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమందికి అర్థం కాని విషయాలు మీరే ఇతరులకి తెలియపరచాలి. ఒక సంఘ సభ్యుడు ఒక ఆదివారం 10 రూపాయలు కానుకలు దేవునికి సమర్పించుకుంటే 4 వారాలకి 40 రూపాయలు వేసినట్లు అవుతుంది. 50 మంది 50-40 వేస్తే, కానుకగా సమర్పిస్తే 2,000 రూపాయలు ఆ మనిషికి, అది దేవుడి సేవకుడు వాడుకోవాలి. దేవుడు సేవకులను ఏర్పాటు చేసి, మీరు ఏ పని చేయకూడదు, నా పిల్లలను మీరు మేపాలి, కాయాలి, వారి నుండి వచ్చేటువంటి దశమాంశాలు, ప్రథమ ఫలాలు
మీరు తీసుకొని వారిని మీరు పోషించండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మనుషులు ఆజ్ఞ కాదు కానీ దేవుడే ధర్మశాస్త్రమందు రాసి పెట్టాడు. మన ఇంట్లో నెలకి ఎంత అవుతుంది? ఒక వ్యక్తిని అడిగితే 25,000 అయినా కూడా చాలట్లేదండి అన్నాడు. మరి ఒక 2,000 రూపాయలు అందరి మీద వస్తుంది అనుకుందాం. బల్లారాధనలో మరి ఒక 5,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. ఈ 7,000 రూపాయలతో మీకు ఉన్నట్లే పిల్లలు ఉంటారు, మీకున్నట్టే సమస్యలు, మీకున్నట్టే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, మీకున్నట్టే బాధ్యతలు, మీకున్నట్టే కదా సేవకులకి కూడా ఉండేది. అయితే మరి వీటన్నిటినీ ఏర్పాటు చేయటానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాన్ని ఆలోచించాలి. ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి తన పిల్లల్ని ప్రయోజకునికి చేయాలని అప్పో సప్పో చేసి మంచి చదువు చదివిస్తాడు, మంచి స్కూల్లో పెట్టాలనుకుంటాడు, మంచి కాలేజీలో జాయిన్ చేయించాలని అనుకుంటాడు. ఎందుకంటే నాలాగా వారు అవ్వకూడదు, వారు ప్రయోజకులు అవ్వాలని. అప్పో సప్పో చేస్తాడు, ఉన్నది అమ్మేస్తాడు. అలాగే మన సంఘంలో కూడా జరుగుతుందని అనుకోవచ్చు కదా. నిజముగా మన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ ఆత్మల సంపాదన కొరకు సంతోషముగా నేను ఉన్నది అంతా కూడా వ్యయపరుచుకుంటున్నాను, నన్నును వ్యయపరుచుకుంటున్నాను. అంటే నా యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రయోజకులు అవ్వాలని. దేవుని ప్రియమైన వారలారా, ఎదిగిన వారైనటువంటి మీరు ఇదిగో ఎల్లకాలము పసిపిల్లలాగా ఉండకుండా ఎదిగిన వారమై మనము దేవుని కొరకు కొంత ఖర్చు పెట్టి ఇతరులు ఆత్మలు సంపాదించడానికి పాటుపడాలి. కొర్నేలి పరిచర్య దేవుని యొక్క హృదయములో నుండి వచ్చింది. అది ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞానుసారంగా చేయవలసిన బాధ్యత మనకుంది. నిజు మాథ్యూస్ గారు తెలియపరిచారు, తగరం వారందరినీ దేవుడు మారుస్తున్నాడు అని. మన సంఘంలో, మన ఊర్లో తగరం అనే ఇంటి పేరు కలిగిన వారు అంతటా ఉన్నారు. వారు రిలేషన్, బంధువులు, వాళ్ళు వేరే ఒక వారితో సంబంధాలు కలుపుతున్నప్పుడు దాదాపు అందరూ కూడా ఒకరితో ఒకరు సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరినీ, వాళ్ళు పిల్లలు, యవనస్తులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ప్రభు అన్నాడు, వీళ్ళందరినీ కూడా మారుస్తానంటే మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి కదా. పొలం ఉందని ఇంట్లో కూర్చుంటే పండదు కదా. కొర్నేలి పరిచర్య ద్వారా దేవుడు ఆజ్ఞను మనం నెరవేరిస్తే ఒక్కొక్కరిని దేవుడు మారుస్తాడు. మనం చేయవలసింది మనం చేయాలి, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. అన్నీ దేవుడే చేయాలి అంటే ఎలా? ప్రభువానికి స్తోత్రములు, స్తుతులు కలుగును గాక. యేసు రక్తము, సిలువ రక్తము జయము. ప్రభా, ఈ కొర్నేలి పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి కొంతమంది యవనస్తులు, కొంతమంది స్త్రీలు ప్రభా ప్రత్యేకపరిచి అయా వారిని సంఘంలో స్థిరపరిచి అయా నీ సాక్షిగా వారు నిలబెట్టి బలపరచమని కోరుకుంటున్నాం. అద్భుతమైనటువంటి నీ ప్రసన్నత వారి మీద ఉంచండి, రేట్ చేయండి, బలపరచండి. ఒక శక్తివంతమైన ఉజ్జీవం లాగా కొర్నేలి పరిచర్య వారి ఇంటిలో జరగాలని కోరుకుంటున్నాం. నవంబర్ మాసంలో ప్రతి ఇంటిలో జరిగే ఆ కొర్నేలి పరిచర్య ద్వారా జరిగే ఆ ఇంటిలో జరిగే ఒక శక్తివంతమైన ఉజ్జీవం లాగా జరిగే ఆ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. జాషువా గారిని నడిపిస్తారని నమ్ముతూ ఉన్నాను. ప్రభా, నవంబర్ నెలలో ఈ 10 కుటుంబాలలో ప్రభా మీరు అద్భుతంగా వందలాది మందిని నడిపించి వారిని, అలానే వారి బంధువులను, స్నేహితులను నీవు ధన్యురాలివి, నీకు మేలు కలుగును అని ఆ ఘనత, గౌరవాలు వారు పొందాలని కోరుకుంటున్నాను. అటువంటి అద్భుతమైనటువంటి సహాయము, సన్నిధి వారికి తోడుగా ఉంచమని ఈ కొర్నేలి పరిచర్య ద్వారా ప్రభా ప్రయాసపడుతున్నటువంటి వారందరినీ అధికముగా ఇచ్చించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.